బలాన్ని ఇచ్చే దేవుడు. అందుకనే లేఖన భాగం మనం చూసినట్లయితే చూడండి, దేవుని వాక్యము దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 14-11వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును లేరు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఎవరంటే బలము లేని వారికి సహాయము చేయవాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాజు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునికి తన మనవులు చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ రాజు ఏమంటూ ఉన్నాడంటే, ఆ ఆశ దేవుడైన యెహోవాకు మొరపెట్టి బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును లేరు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సైన్యాన్ని జయించాలంటే తన యొక్క బలము శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మన బలహీనతలను జయించాలంటే దేవుని ఆత్మ సహాయం మనకు ఎంతైనా అవసరం అండి. దేవునికి స్తోత్రం. అందుకే